సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. సనాతన ధర్మంలో పునర్జన్మ అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి క్రియ. అది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మతాల్లో పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మేటటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం. ఇక్కడ మనము మరణించినటువంటి వారిని రెండు పదాలతో సూచిస్తాం. ఒకటి మరణించాడని, ఇంకొకటి చనిపోయినాడని, దేహాన్ని వదిలేసేయడని, శివైక్యం పొందేరని, విష్ణు సాయుధ్యానికి వెళ్ళేరని, ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. వీటి యొక్క అర్థం కానీ మనం గ్రహించితే విషయం అర్థమవుతుంది. చని పోవటము అనే దానికి అర్థం, చని అంటే వచ్చినాడు, చూచుకున్నాడు, పోయినాడు అని అర్థం వస్తుంది. అంటే మాతృగర్భంలోకి ప్రవేశించి 9 నెలలు ఈ యొక్క దేహాన్ని సిద్ధపరుచుకొని మాతృగర్భం నుంచి బయటికి వచ్చి కొన్ని రోజులు ప్రయాణం చేసి తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తాడు. అంటే ఎక్కడికో వెళుతున్నారు. చనిపోయి పడుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ భార్య కానీ మరి వాళ్ళ సంబంధికులు ఎవరైనా ఉన్నా ఏమంటారు? అయ్యా వెళ్ళిపోయినాడయ్యా అని అంటారు దుఃఖంతో. ఎక్కడికి వెళ్ళాడు? ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే కారణం ఏదో ఉంది కదా. అంటే పుట్టినటువంటి వాడు ఈ దేహాన్ని వదిలేసి ఎక్కడికో వెళుతున్నాడన్న మాత్రం సత్యం. అది పునర్జన్మ అనేటటువంటిది కర్మల యొక్క సమూహం. ఇది నేడు అనుభవిస్తున్నటువంటి జీవితము పూర్వం నువ్వు నిర్ణయించుకున్నది. ఇప్పుడు చేస్తున్నటువంటిది నీకు ఉత్తర జన్మ కోసంగా చేస్తున్నావు. అంటే జన్మ ఉండే తీరుతుంది. లేదండి ఇది సిద్ధాంతం అంగీకరించము అనేటటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వాదనకు నిలబడదు. భగవంతుడు మనల్ని మొట్టమొదటిసారిగానే సృష్టిస్తే ఇన్ని వ్యత్యాసాలు ఎందుకున్నాయి? ఒకడు గురుడ్డివాడు, ఒకడు కుంటివాడు, ఒకడు ధనికుడు, ఒకడు నిరుపేద. ఇలాంటి వ్యత్యాసాలు ఎందుకు కలుగుతున్నాయి? ఏదో కారణం ఉండాలి. కారణం లేనటువంటిది కార్యము జరగదు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండే తీరుతుంది. అంటే పూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామన్న సంగతి అందరికీ తెలుస్తుంది. కనుక జన్మరాహిత్యం కోసంగా మానవుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ జన్మరాహిత్యం కోసంగా అనేకమైనటువంటి యోగ సాధనలు చేస్తుంటారు. ఆ యోగ సాధనలో కుండలినీ శక్తిని ప్రకోపించి సహస్రారానికి చేర్చి కపాల మోక్షం ద్వారా మోక్షానికి వెళ్ళేటటువంటి యోగులు ఉన్నారు. అందరూ యోగులు కాలేరు కదా నాయన. కనుక స్వల్పమైనటువంటి అనుష్ఠానం చేత ఇక్కడ ఏ శ్రమ లేదు. కేవలము భగవంతుని యొక్క వైభవాన్ని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, స్తుతిస్తున్నట్లయితే నీకు మరుజన్మ లేదు అనేదానికి మనకు శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 120వ సర్గ, అందులో 34 శ్లోకాలు ఉన్నాయి.
ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఈ 34 శ్లోకాలని అంటే సందర్భం ఏమిటంటే అగ్నిప్రవేశమైనటువంటి సీతాదేవి పునః రావటం జరుగుతుంది. ఆ సందర్భంలో సమస్తమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సర్వదేవతలు కూడా ఆ లంకా పట్టణాన్ని చేరుకుంటారు. అక్కడ వారందరినీ చూచినటువంటి రామచంద్రమూర్తి మీరందరూ ఎవరు, దేనికి వచ్చినారు అనేటటువంటి ప్రశ్నలు వేస్తారు అక్కడ బ్రహ్మదేవుణ్ణి. అందులో నేను ఎవరిని, ఎక్కడ వాడను, ఎందుకు వచ్చినాను, నా వల్ల ఈ ప్రపంచానికి ఏం మేలు జరుగుతుంది, ఏం మేలు జరగాల్సి ఉంది, అసలు నేను ఎవరిని అని ప్రశ్నించినటువంటి రామచంద్రమూర్తికి బ్రహ్మదేవుడు తన యొక్క స్వరూపాన్ని వర్ణించటం జరిగింది. ఇది 34 విశేషమైనటువంటి శ్లోకాలు. మరొక్కసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 120వ సర్గ 34 శ్లోకాలు. ఇవి ఉభయ సంధ్యల్లో ఇక నువ్వే అనుష్ఠానం చేయాల్సినటువంటి అవసరమే లేదు. అష్టాంగ యోగాలు కానీ ఇక ఏ విషయం చేయనక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అవన్నీ చేయటం అనేది అసాధ్యమై, అంత మనోనిగ్రహం లేదు మనకు. కనుక ఒక సులభమైనటువంటి ఉపాయం ఈ యొక్క 34 శ్లోకాల్ని పారాయణం చేసినావా, ఇక ఈ జన్మంటూ మరలా ఈ ప్రపంచంలోకి రావటం అనేది జరగదు. ఇది నేను చెప్తున్నది, వాడు చెప్తున్నటువంటిది కాదు. స్వయంగా బ్రహ్మ చెప్పినటువంటి మాటలు వాల్మీకి వ్రాసినాడు. ఏం చెప్తున్నాడు చూడు. ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏన రాగ కీర్తయిష్యంతి నా అస్తి తేషాం పరాభవః. ఎంత అద్భుతమైనటువంటి మాట తండ్రి. ఇమమార్షం స్తవం నిత్యం. ఎవడైతే ఈ యొక్క 34 శ్లోకాల్ని స్తవం నిత్యము కూడా ఇతిహాసం పురాతనం, పురాతనమైనటువంటి ఈ ఇతిహాసాన్ని ఏన రాగ కీర్తయిష్యంతి, కీర్తిస్తుంటాడు, స్మరిస్తుంటాడు, జపిస్తుంటాడు, అట్టి వాడు నా అస్తి తేషాం పరాభవః. వాడు తిరిగి మళ్ళీ దుఃఖించడు. అంటే ఏమని అర్థం? ఇక వాడు ఈ దేహాన్ని గ్రహించడు. ఏమండి, స్వయంగా ఆ బ్రహ్మ చెప్తారు కదా, మన రాతలు వ్రాసేటటువంటి వాడు బ్రహ్మ అని. అలాంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి వాక్యం అసత్యమవుతుందా? నీలో నమ్మకము అనేటటువంటిది ఉన్నట్లయితే ఇది జరిగే తీరుతుంది. చూడండి, తల్లి సత్యము, తండ్రి నమ్మకం. ఇతను మన తండ్రో లేదో మనకు తెలియదు, మన తల్లి చెప్తే మనకు అర్థమైంది.
కనుక ఎలాగైతే ఇతను నా తండ్రి అని నమ్మకంతో జీవితాంతం మనం గడుపుతున్నామో, అలాగే పరబ్రహ్మమైనటువంటి పరమాత్ముని యొక్క వాక్యము సత్యమని తల్లి వాక్యంగా, అనుష్ఠానం అనేటటువంటిది నమ్మకం అనేటటువంటి తండ్రి యొక్క భాగంగా భావించి ఈ 34 శ్లోకాలని అధ్యయనం చేయండి. ఇక మళ్ళీ ఈ జన్మంటూ రాదు. అందరూ కూడా రామాయణంలో ఉన్న ఆ విషయాన్ని గ్రహించి, లేదండి మాకు తెలియదు అన్నటువంటి వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నంబర్కి కాల్ చేయండి. ఆ 34 శ్లోకాలు నేను మీకు అందిస్తాను. చక్కగా ఉభయ సంధ్యల్లో ఉదయం సాయంత్రం నిరంతరం శ్రద్ధాభక్తులతో ఇదే మీ సాధనగా భావించి, ఇంతకన్నా ఈ కలియుగంలో మేమేమీ చేయలేము తండ్రి అని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే తిరిగి మళ్ళీ నీకు గర్భవాసం అనేది ఉండదు. అందరూ కూడా జన్మ. ఇంకొక విషయం అండోయ్, ఒకవేళ నేను చెప్పినా మీరు ఒకవేళ గ్రహించినా మీ యొక్క జన్మ యొక్క విశేషమైన పుణ్యం ఉంటే ఈ అనుష్ఠానం చెయ్యాలి అనేటటువంటిది మనసులోకి రాదు. అలా మనసులోకి వచ్చిందా వాడు అన్వేషిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ విషయాన్ని నేను బహిర్గతం చేసినాను, అనేకమైనటువంటి టీవీల ద్వారా చేసినాను, కరపత్రాలు పంచినాను, అందరూ బాగుపడండి. కానీ ఇంతవరకు ఆ సాధన చేసేవారి సంఖ్య అతి స్వల్పం, వేళల్లో ఉన్నారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి తరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.